రాష్ట్రంలో రైతులకు సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. నీళ్లు లేక రిజర్వాయర్లు, కాలువలు ఎండిపోతున్నాయి. రైతులకు సాగునీరు అందించాల్సిన సర్కారుకు సోయి లేకుండా పోయింది. గత సీజన్ లాగే మళ్లీ పంటలను పశువులకు వదిలేయాల్సి వస్తుందేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. అన్నదాతల కష్టాలు తెలిసిన మాజీ మంత్రి హరీష్ రావు దేవన్నపేట పంప్ హౌస్ను పరిశీలించేందుకు ఇవాళ హనుమకొండ జిల్లా పర్యటన చేపట్టారు. ఈ యాసంగిలోనూ రైతన్నులకు సాగునీటి కష్టాలు తప్పేలా లేవు. ఒకవైపు వేసవి సమీపిస్తోంది, మరోవైపు యాసంగి సీజన్లో వేసిన పంట సగం కాలం పూర్తయింది. కానీ ఇప్పటివరకు సాగునీటి ప్రణాళిక విషయంలో రేవంత్ సర్కారు సోయి లేకుండా పోయింది. ప్రభుత్వ పెద్దలు, జిల్లా మంత్రులు యంత్రాంగానికి పట్టింపు లేక రైతాంగం మరోసారి కష్టనష్టాల్ని చవిచూసే దుస్థితి దాపురించింది. దేవాదుల ప్రాజెక్టు నీటి ఏడాదిలాగే ఈసారి కూడా పంటల్ని పశువులకు వదిలేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు దేవాదుల ప్రాజెక్టులో ప్రధానమైన దేవన్నపేట పంప్ హౌజ్ ను ఇవాళ సందర్శించనున్నారు. హన్మకొండ పంప్ హౌజ్ ను పరిశీలించడంతో పాటుగా రైతుల సమస్యలపై రేవంత్ సర్కారును నిలదీయనున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ పార్టీ రైతాంగానికి అడ్డగోలు హామీలిచ్చింది. అధికార పీఠం ఎక్కిన వెంటనే స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన అనేక గొప్ప రైతు సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచింది. రేవంత్ పాలనలో రోజురోజుకు రైతాంగం సమస్యలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. అరకొరగా రైతు రుణమాఫీ చేసింది. రైతు బంధును ఎన్నికల బంధువుగా మార్చుకొని రైతన్నల్ని నిలువునా ముంచింది. ఆఖరకు సాగునీరు అందించే విషయంలోనూ వానాకాలం సీజన్లో గోదావరి నుంచి లక్షల క్యూసెక్ల నీరు కిందికి వృధాగా పోతున్నా ఒడిసిపట్టి రైతాంగానికి అందించాలనే సోయి కూడా లేకుండా పోయింది. కనీసం దేవాదుల ద్వారా రైతులకు సాగునీటిని అందించలేని దీనస్థితిలో ప్రభుత్వం ఉంది. గత యాసంగి సీజన్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఎత్తైన ప్రాంతాల్లో ఉన్న స్టేషన్ గన్పూర్, పాలకుర్తి, జనగామ, వర్ధన్నపేట, ఇతర ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. కాంగ్రెస్ సర్కార్ రైతులకు సాగునీరు అందించకపోవడంతో పశువుల మేతకు పంట పొలాల్ని వదిలేశారు. చేసిన అప్పులు తీర్చలేని స్థితిలో కొంతమంది రైతులు ఆత్మహత్య చేసుకోగా మరికొందరు పొట్టజేత పట్టుకుని వలసపోయారు. సమైక్య పాలనలో జనగామ, పాలకుర్తి, స్టేషన్ గన్పూర్ లాంటి ప్రాంతాలు పూర్తిగా కరువు పీడిత ప్రాంతాలుగా ఉండేవి. దీంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టు పనుల్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసింది. ధర్మసాగర్ రిజర్వాయర్ను నీటితో నింపి అక్కడి నుంచి వర్ధన్నపేట, స్టేషన్ గన్పూర్, పాలకుర్తితో పాటు జనగామ, సిద్దిపేట, హుస్నాబాద్ ప్రాంతాలకు సాగునీటిని అందించింది. కేసీఆర్ పాలనలో ఫిబ్రవరి నెలలోనే అన్ని చెరువుల్ని నింపి రైతాంగానికి సాగునీరు అందించేలా చర్యలు తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఫిబ్రవరి నెల ముగుస్తున్నా రేవంత్ సర్కారులో చలనం లేదు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా మంత్రుల వద్ద సరైన ప్రణాళిక లేక అధికారులతో సమీక్షలు నిర్వహించక చెరువులన్నీ ఎండిపోయే దుస్థితి ఏర్పడింది. మరో నెల రోజుల్లో పంట కోతలకు వచ్చే క్రమంలో కాలువల్లో నీళ్లు లేకుండా పోయాయి. కష్టపడి వేసిన పంటలకు సాగునీరు అందే అవకాశం లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతాంగం సమస్యలు హన్మకొండ జిల్లా పర్యటనకు బయలుదేరారు. మధ్యాహ్నం దేవన్నపేట పంప్ హౌజ్ ను పరిశీలించనున్నారు. గత 2 సీజన్లుగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం